హలో సార్ ఒకసారి ఇటు రారా. మిమ్మల్ని ఇట్రా. మిమ్మల్ని ఏం చేయనులే నేను. ఒకసారి ఇక్కడ రెండు దగ్గర రా. వీడికి చెప్పండి. ఎక్కడికి వెళ్తున్నారు? బండిలో పెట్రోల్ అయిపోయిందండి, తెచ్చుకోవాలి. మరి బండి ఏది? అది బండి తెచ్చుకోవాలి, పెట్రోల్ అయిపోయింది. బండి తెచ్చుకోవడానికి వెళ్తున్నావా? ఇట్రా కొంచెం దగ్గరికి రావా. వీడికి చెప్పండి. కాదు బండి ఏది మరి? బండి మేడం బండిలో పెట్రోల్ అయిపోయింది, అక్కడ పెట్టాను నో పార్కింగ్ ఏరియాలో. సరే ఎక్కడ చాటు పెట్టావులే కానీ నీతో నేను 5 నిమిషాలు మాట్లాడాలి. చెప్పండి. పెద్ద మనిషి అయ్యావు నువ్వు? పెద్ద మనిషి అయ్యావా? పెద్ద మనిషి అయ్యావా? అదే నన్ను అట్లా అడుగుతాను మీరు చిత్రంగా. విచిత్రం ఏంటంటే తెలుసుకోవడానికి, అంటే అయ్యావా లేదా అనేది. నాకు టైం లేదు మేడం. సరే నేను ఒక విషయం చెప్తా, విని ఎల్లు. సరేనా? సరే కానీ నువ్వు అమ్మాయిని ఎట్ట సుఖపెట్టాలి, ఏం చేయాలనేది నేను చెప్తా నీకు. నేను ఈ బుక్లో నేను రాశాను. చదువుకున్నావు నువ్వు? నాకు దీనికి ఏ సంబంధం లేదు. నేను ఏదో బండి పెట్రోల్ అయిపోయింది, దానికి దీనికి నిన్నేం చేయట్లే. నేను దీంట్లో నేను రాసా 365 రోజులు కష్టపడి రాసా నైట్లో కూర్చొని. ఓకే, నన్నేం చేయమంటారు చెప్పండి. నిన్నేం చేయమంటావు అంటే దీంట్లో ఉన్న అమ్మాయిలను ఎట్ట సుఖపెట్టాలి, నువ్వు ఎట్ట సుఖపడాలి అన్నీ నేను ఇందులో రాసాను. ఓకే, బెస్ట్, మంచిది. చూపిస్తా, ఆగు చూడు. చూడు ఏందా బొమ్మలు? బొమ్మలేదు మరి నేను కష్టపడి రాసాను. నువ్వు మా అక్కల ఫ్రెండ్ కదా, ఉండి మీ ఇంటికి చెప్తా పోయి. నేను మీ అక్కల ఫ్రెండ్? నేను బుక్కులు అమ్ముకునేదాన్ని. గుడ్డోడివా నువ్వేమన్నా? వాళ్ళు నేను ఒకటి కాదు. మాది ఊరు కాదండి సమయం, కడప. కానీ నేను అడిగాను నువ్వే ఊరు, నీకు అన్నీ కాదు. నువ్వు అమ్మాయి ఎవరినో పట్టుకుంటున్నారు. నేను నిన్నే పట్టుకున్నా. నువ్వెవరో నాకు తెలియదు పర్సన్, నువ్వెవరో తెలియని పర్సన్ నేను పట్టుకుంటే నువ్వు పట్టుకున్నా అంటావేంది? కాదు ఇప్పుడు ఇవన్నీ ఇదిగో రా. నువ్వు అమ్మాయిలు నట్ట ఏ యాంగిల్లో చేస్తే అమ్మాయిలు సుఖపడతారు ఇందులో ఉన్నాయి. ప్లీజ్ అవన్నీ మాట్లాడకండి. నన్ను తప్పుగా అనుకుంటారండి. నిన్నేమనుకుంటారు తప్పుగా? నాకు అర్థం కాదు. ఎంతమంది చేయట్లేదు, నువ్వు ఇంతమందికి ఈ లోపు ఎవరన్నా చేసావు ఏ అమ్మాయినైనా? ఏం మాట్లాడతారండి మీరు? అట్లన్నీ అడగండి. ఇడగరా, కొంచెం ముందుకు ఇడగరా. ఏ అమ్మాయితో ఇప్పుడు దాకా ఏ అమ్మాయితో చేయలేదా? చెప్పు. నా కోపం వస్తుంది, నేను ఇంటికి వెళ్ళాలి. నీకు కోపం వస్తుంది, ఇంటికి వెళ్ళాలంటే ఆగు. ఇదిగో ఇందులో చెయ్యి. అమ్మాయి నీ మీద ఎక్కి కూర్చునేది కూడా ఉంది ఇందులో. ఏంది అట్ట పెట్టుకుంటావు? ఏంది ఇప్పుడు చెయ్యవా? బుక్ కొనుక్కోవా? ఇదిగో చూడు ఆ బొమ్మ, ఇదిగో బొమ్మలు చూసావా? వాళ్ళు చూసే అట్ట ముద్దులు పెట్టుకుంటున్నారు. అవి నేనే రాసా కష్టపడి కూర్చొని. నాకు ఈ బుక్ సంబంధం లేదండి. సరే అమ్మాయిని ఇంతవరకు అమ్మాయిని ఏమైనా చేసావా? పోనీ అదన్నా చెప్పు నాకు. మీరు బుక్ అమ్మడానికి వచ్చారు అవునా కదా? అవును కదా. నా పర్సనల్ లైఫ్ గురించి మీకు అనవసరం. మీ బుక్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సరే మరి కొనుక్కో. బుక్ లో ఏముంది? మీరు ఈ బుక్ ఎందుకు అమ్మాలనుకున్నారు? బుక్ లో కమెంట్ స్టడీ ఉంది. ఎంత పెట్టినారు అది మీరు చెప్పండి. మీ బిజినెస్ మీరు ట్రై చేయండి, అంతేగాని నా పర్సనల్ లైఫ్ గురించి అది దిస్ ఇస్ రాంగ్, రైట్? ఓకే, ఇంగ్లీష్ ఏంట్రా? ఓకే